అయితే ఇగో ఇది ఇది మనం చెప్తున్నాం కదా. ఈ సందర్భంలో ఇంకొకటి ఒక సర్వే వచ్చింది నిన్న. ఒక సర్వే వచ్చింది. ఈ సర్వే ప్రకారం ఏంటంటే ఇది ప్రైమ్ మినిస్టర్కు సంబంధించినటువంటి సలహా మండలి వాళ్ళు దేశంలో మెజారిటీ జనాభాగా ఉన్న హిందువుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి వెల్లడించింది. ఇది నేను చెప్పింది కాదు. భారతదేశంలో మెజారిటీలుగా ఉన్నటువంటి హిందువుల జనాభా తగ్గిందని, అదే ముస్లిం కంట్రీస్లో ఎక్కడైతే ముస్లింలు మెజారిటీలుగా ఉన్నారో ఆ కంట్రీస్లో ఆ దేశాల్లో మాత్రం ముస్లింల సంఖ్య పెరిగింది. మరి భారతదేశంలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింల సంఖ్య 45% పెరిగింది. 1950-2015 మధ్యకాలంలో 7.8% హిందువులు తగ్గిపోయినట్టు తెలిపింది. కానీ మైనారిటీ జనాభా పెరిగినట్టు పేర్కొంది. పెరిగిన వారిలో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఉన్నట్టు తెలిపింది. జైనులు, పార్సీల జనాభా కూడా తగ్గుముఖం పట్టింది. 1950-2015 మధ్య మెజారిటీ మతం హిందువుల జనాభా వాటా 7.8% క్షీణించగా అదే సమయంలో ముస్లింల సంఖ్య 43.15% పెరిగింది. మెజారిటీ జనాభాలో తగ్గుదల నేపాల్, మయన్మార్లలో కూడా తగ్గింది. నేపాల్లో కూడా హిందువుల మెజారిటీ, హిందూ దేశం, ప్రపంచంలో ఏకైక హిందూ దేశం నేపాల్. నేపాల్లో కూడా ఈ మతం మార్పిడులు అట్లే ఈ విదేశాలకు సంబంధించినటువంటి మతాలన్నీ నేపాల్ పైన తిష్ట వేసుకున్నాయి. మావోయిజం అనేటువంటి ముసుగులో, మావోయిస్టుల పరిపాలనలో నేపాల్ అత్యంత తొందరగా అక్కడ మత మార్పిడులు జరిగిపోతున్నాయి నేపాల్లో. అయితే 38 ఇస్లామిక్ దేశాల్లో మాత్రం ముస్లింల జనాభా పెరిగింది. ప్రజలు గమనించాలి. ఈ అధ్యయనం ప్రకారం భారతదేశంలోని పార్సీలు, జైనులు మినహా క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులతో సహా అన్ని ఇతర మతపరమైన మైనార్టీల నిష్పత్తి వారి జనాభా వాటాలో 6.58% వరకు పెరుగుదలను నమోదు చేసింది. భారతదేశ జనాభాలో హిందువుల వాటా 1950లో 84.68% నుండి 2015 నాటికి 78.06%కి పడిపోయింది. అదే సమయంలో ముస్లింల జనాభా 9.84% నుంచి 14.09%కి పెరిగింది. ఇగో 8%, 4%, 6% ఉన్నప్పుడే వాళ్ళ ఓట్ల కోసము నానా గడ్డి తిని, ఇక బూతులు నేను మాట్లాడలేను కాబట్టి, నాకు నచ్చదు కాబట్టి ఆ విషయాలు మనం వదిలేస్తాం కాబట్టి ఇక నానా గడ్డి కరుస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. ఇక జనాభా పెరిగిన తర్వాత ఏదంటే చేస్తారు మాకు అధికారం ఇవ్వమని. నిజాము అనేటోడు ఒకడు ఈ తెలంగాణకు హైదరాబాద్ అనేటువంటి పాత సంస్థానాన్ని నిజాం అనే ఒక దౌర్భాగ్యుడు దగుల్బాజీ పరిపాలించినప్పుడు, నేను అట్లనే అంట, నిజాం అనేటోడు ఈ దేశాన్ని ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని సర్వనాశనం చేసిండు. ఆ నిజాం అనేటోడు దగుల్బాజీ అయినప్పుడు బతకడం కోసం ఊర్లలోకి పోతే జమీందారులుగా ఉన్నట్టు వాళ్ళు, లేకపోతే డబ్బులు వసూలు చేసి కప్పం కట్టినటువంటి వాళ్ళు, వాడు మళ్ళీ చంపేస్తాడేమనేటువంటి భయంతో ఎవరు ఈ వసూలు చేసింది? జమీందారులుగా ఎవరున్నారు, జాగీర్దారులుగా ఎవరున్నారు? మళ్ళా ఎక్కువ శాతం మంది హిందువులలో ఒక 2-3 కులాలే ఉంటాయి. వాళ్ళను మచ్చిక చేసుకొని, ఒక 10 మందిని మచ్చిక చేసుకొని వాళ్ళ ద్వారా మెజారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే పెత్తనం చేసింది ఎవడు? నిజాం అనేటోడు పెత్తనం చేసిండు. మధ్యలో ఉండే జాగీర్దారులు, జమీందారులు అనేటోళ్ళు ఎవడుంటాడు? వీళ్ళ మెజారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళని జాగీర్దారులు, జమీందారులను పెట్టుకొని ఇక వాళ్ళ చోటి ఇష్టం ఉన్నట్టుగా వెట్టి చాకరీలు చేయించి ఇక వాళ్ళు మళ్ళీ నిజాంకు కప్పం కట్టి వాళ్ళు ఏదో జమీందారు అయిపోయి 4 రోజులు ఆ పబ్బం గడుపుకోవడం కోసం. ఈ విషయంలో తిరుగుబాటు రాలేదు. అరే భయ్ మనం 98% నిజాం ఇవ్వడరా భయ్, మనం 98% కలిసి తరిమి కొడితే లుచ్చగాడు మళ్ళీ ఎక్కడికో పారిపోతాడనేటువంటి ఆలోచన రాకుండా వానికి కప్పం కట్టి, వానికి పెట్టి, షేర్వాణీలు వేసుకొని, పెద్ద రూమి టోపీ పెట్టుకొని మేము వాని కింద పెద్ద దొరలం అనేటువంటి బిల్డప్ ఇచ్చినటువంటి దరిద్రులు ఎవరు? సిగ్గు శరం లేకుండా మేము జమీందారులం, దొరలం అనేటువంటి పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరు? వానికి భయపడి ఈ అంశాలన్నీ, ఈ చరిత్రలన్నీ కూడా వీడు దొరరికం చేసి, వీడు పెద్దరికం చేసి, వీడు జమీందారులు, జాగీర్దారులుగా ఉండి మళ్ళీ వీడు వాని జాతికి సంబంధించినటువంటి మళ్ళీ కులాలను వదిలేసేయండి, హైందవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళనే బానిసలుగా చూసినటువంటి కర్కశులు, ముష్కరులు. ఈ అంశాలను కూడా మనం చూడాలి. బ్రిటిష్ అనేటోడు ఇంతమంది వస్తే బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు మనల్ని ఎట్లా పరిపాలిస్తాడు?
ఇగో ఈ అంశాలు కూడా ఈ జనాభా పెరిగితే ఏమవుతుందంటే ఒక్కసారి హైదరాబాదులో మా ఓట్ల సంఖ్య మాది అనుకున్న తర్వాత 1980 నుంచి ఇప్పటిదాకా 1980 నుంచి ఇప్పటిదాకా ఇంకొకడు గెలవలేకపోతున్నాడు. మరి ఎవరిది మత సామరస్యము, ఎవరిది మతవాదము? ఈ అంశాలపైన కూలంకుషంగా చర్చ జరగాల్సిందే. ప్రజలారా ఆలోచించండి. రేపొద్దుగా నల్గొండల్లో, భైంసల్లో, నిర్మల్లో, నిజామాబాదుల్లో, వరంగల్లో కూడా ఇదే జరుగుతుంది. సదాశివపేటలో, సంగారెడ్డిలో, లేకపోతే జల్లిపల్లిలో. ఎందుకు కేవలం మజ్లిస్ కార్పొరేటర్లు కొన్ని చోట్ల గెలుస్తున్నారు, కౌన్సిలర్లు కొన్ని చోట్ల గెలుస్తున్నారు? ఆలోచించాలి. ఇది ఎక్కడో హైదరాబాద్ పాత బస్తీకే పరిమితం కాలేదు, అది జల్లిపల్లి దాకా పోయింది. ఆ జల్లిపల్లి నుంచి ఒక నిజామాబాద్లా, లేకపోతే ఇది ఎక్కడ భైంసాల, నిర్మల్ల, వరంగల్ల, నల్గొండల, సంగారెడ్డిలా, సదాశివపేటలా, ఇంకా పాలమూరు, మహబూబ్ నగర్ టౌన్లా, ఇట్లాంటి అన్ని చరిత్ర మళ్ళీ ఎలక్షన్లు అయిపోయాక ఎక్కడెక్కడ ఎవరు గెలిచిరు, ఎవరి జనాభా ఉంటే వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. ఎవడు కులాలుగా విడిపోతున్నాడు, కానీ ఎవడు మాత్రం మేమంతా వాళ్ళు కొట్లాడుకున్నా సరే ఎన్నికల్లోకి వచ్చేసరికి మేము తప్ప ఇంకెవరు ఉండొద్దు అని. వాడు ఏ పార్టీలోనే ఉంటాడు. వాడు సిద్దిపేట కోరి ఇద్దరో ముగ్గురో వాళ్ళు కౌన్సిలర్లు ఉంటారు. ఎందుకుంటారంటే అక్కడ వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి అన్ని పార్టీలలో వాళ్ళకే టికెట్లు ఇస్తారు. అదేంది మరి? అదెట్లా మత సామరస్యం ఎట్లయితుంది? అదెట్లా మత సామరస్యం అవుతుంది? ఈ విషయాలు ప్రజలు చర్చించుకోవాలి కదా. అవును భయ్, నువ్వు 1000 మంది ఉన్నావనుకో, నీవు ఏ పార్టీ వాడైనా సరే ఇతర మతానికి సంబంధించిన వానికి టికెట్ ఇస్తే నువ్వు సిగ్గుశరం లేకుండా గెలిపిస్తావు. కానీ అక్కడనే వాళ్ళు 1000 మంది ఉన్న చోట నువ్వు ఒక 10 మంది ఉంటే నువ్వు 1000 నిలబడితే ఆ 1000 మంది నీకు ఓటేస్తారా? ఇది కడపలో జరిగింది. రేపొద్దుగాల బనగానపల్లి, కర్నూలు, నంద్యాల ఏరియాలకు పాకుతుంది. రాయలసీమలో అదే పరిస్థితికి వచ్చింది. కడపలో ఆల్రెడీ వచ్చేసింది. ఈ పాలెగాళ్ళు గీలెగాళ్ళు అనుకునే వాళ్ళందరి పరిస్థితి ఇట్లనే ఉంటుంది. రేపు తెలంగాణలో కూడా ఇప్పుడు భైంసాల ఏమవుతుంది? భైంసాల మజ్లిస్ వాళ్ళు మాత్రమే ఎందుకు మున్సిపల్ చైర్మన్గా ఉంటారు? ఆలోచించాలి. మున్సిపల్ చైర్మన్ భైంసాల మజ్లిసోడు మాత్రమే ఎందుకు ఉంటాడు? కడపల 94 నుంచో 99 నుంచో ఇప్పటిదాకా ఒక వర్గం నుంచి మాత్రమే ఏ పార్టీడైనా వాళ్ళకే ఎందుకు టికెట్లు ఇస్తారు? సిద్దిపేట మున్సిపాలిటీలో, సంగారెడ్డి మున్సిపాలిటీలో, భైంసా మున్సిపాలిటీలో, లేదా మహబూబ్ నగర్లో, ఇంకేడికైనా ఉండ్రి, ఏ వరంగల్ కార్పొరేషన్లను కొంతమంది అక్కడ ఒక పాకెట్ లాగా ఉంటారు. అక్కడ వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి. ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తారు. ఏది కాంగ్రెస్, టీఆర్ఎస్ వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనేటువంటి మాట చెప్తారు. రేపు పొద్దుగాల ఏమవుతుంది? నీ పార్టీ ఏంద్ర భయ్, మేమే గెలుస్తాము, మా పార్టీ గెలుస్తుందని వాళ్ళ పార్టీ పోతుంది. భయంసాల అదే జరిగింది, నిర్మల్ అదే జరుగుతున్నది. ఇక రేపు పొద్దుగాల ఇంకేం ఉండదు. ఈ అంశం పైన వీళ్ళకి శుద్ధులు చెప్తారు కదా, మీరు శుద్ధులు చెప్తారు కదా. నువ్వు 1000 మంది ఉన్న చోట వాళ్ళు 1000 మంది ఉండి వీళ్ళు 10 మంది ఉన్న చోట పోయి ఈ 10 మంది మైనార్టీలకు రక్షణ ఉండాలనేటువంటి మాట చెప్పి ఈ 10 మందిలో ఒక్కరిని నిలబెట్టి మీకు దమ్ముంటే మిగిలినటువంటి పార్టీలు పోయి అక్కడ పోటీ చేయించగలుగుతారా లేదా అనేటువంటి విషయాలను కూడా స్పష్టంగా చెప్పాలి. రాముణ్ణి తిట్టినోన్ని, రాముణ్ణి కించపరిచినోన్ని, రామాలయాన్ని లేకపోతే కాషాయం జెండను లేకపోతే పులిహోరను అక్షింతలను కించపరిచినోన్ని ఈ పార్టీలు మాత్రము సస్పెండ్ చేయి వాళ్ళని ఏమనయాట. కానీ అదే ఈ నవనీత్ కౌర్ ఇంకేదో అన్నదని వెంటనే మొత్తం అందరూ కట్టగట్టుకొని మూట కట్టుకొని వచ్చి గట్ల అంటారా? ఇది మత విద్వేషాలకు రెచ్చగొట్టేటువంటి విధానాలకు తార్కాణం అని అంటారు. ఎవరు రెచ్చగొట్టిరు? దేశ విభజన సందర్భంలో అత్యధికులు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరు? 1947 కంటే ముందు బాబరో ఆడోడో అక్బరో ఎవడో అంతకంటే ముందు ఈ దేశం మీద దాడి చేసినటువంటి మొఘల్ అనేటోడు ఎవడు? వాడు ఎవరి మీద దాడి చేసిండు? ఎవరిని ఈ దేశంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరిని ఏం చేసిండు? చర్చ జరగాల్సినటువంటి సమయం ఎన్నికలు కాబట్టి దీనికి సంబంధించి చర్చ జరగాలి. దీనికి సంబంధించి అదొకటి అంత రాజకీయం అంతా పోయి ఇదొక్కటే అయిపోయినట్టుంది. సరే, కోడ్ ఉల్లంఘించిన మంచి సబ్జెక్టే, ఏంగా తప్పేం లేదు, చర్చ జరగాలి. వాళ్ళ కొద్దరు 10 మందో 20 మందో ఆలోచన చేసేటువంటి స్థాయిలో ఉండొచ్చు. కానీ 1000 సంవత్సరాల ఆలోచన విధానాన్ని, 700 సంవత్సరాల బానిసత్వాన్ని, 200 సంవత్సరాల విదేశీ పెత్తనాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి
ఒక రామప్ప గుడికి పోతే తెలుస్తుంది 800-900 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉన్నటువంటి విజ్ఞానం ఏమిటి, విజ్ఞాన సర్వస్వం ఏమిటి అనేటువంటిది. వాడోడు వచ్చి ఇవాళ మళ్ళీ మనకు స్కిల్ నేర్పిస్తామన్నాడు. అభివృద్ధి పేరిట వినాశనం వైపు మనము వెళ్తున్నాము.